హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మనతో పాటు ఇక్కడ జాయింట్ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ త్రివేణి గారు ఉన్నారు. మాట్లాడి అడుగుదాం. హలో. యా నమస్తే అండి. నమస్తే. సో చెప్పండి, నిన్న చాలా దారుణమైనటువంటి సంఘటన. ముఖ్యంగా అమ్మాయిలను కూడా చూడకుండా జుట్టు బట్టి ఈడ్చి వ్యాన్లో వేసారు, నిర్దాక్షిణంగా తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్, అది విద్యార్థులకైనా లేకపోతే ఎవరికైనా సరే, పబ్లిక్ అయినా. సో ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అనేది ఒకటి ఉంటుంది. సో యూనివర్సిటీలో జోలికి వచ్చినప్పుడు మొదటి యాక్షన్ విద్యార్థులే నిరసన తెలుపుతారు. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియాలి మా బాధ అని చెప్పి. బట్ దాన్ని స్పోర్టివ్గా తీసుకోకుండా మిమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? అసలు ఈ 400 ఎకరాలు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది ప్రైవేట్ ల్యాండ్, హెచ్యుకి దీనికి ఎటువంటి సంబంధం లేదని ఇందాక ఒక స్టేట్మెంట్, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు త్రివేణి గారు? గవర్నమెంట్ ఏది రిలీజ్ చేసినా సరే ఫస్ట్ థింగ్ 2300 ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చారు. 2300 ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చినప్పుడు ఆ 2300 మావే అవుతాయి కదా. ఇప్పటికిప్పుడు నువ్వు వచ్చి ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాదు, ఇది యూనివర్సిటీకి సంబంధం లేదని నువ్వు ఎట్లా చెప్తావు? అప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇది మీరు ఇందాక హిస్టారికల్ గా ట్రేస్ చేసేటప్పుడు అది ఇచ్చింది తెలంగాణ, అది ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కబ్జాలు చేసేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చేయాలని అనుకున్నారో దాని మీద అసలు మీకు చేయాల్సిన శ్రద్ధ లేదు. ఇప్పుడు బేసిక్ గా ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. మీరు చెప్పినట్టు నిన్న ఇది వాళ్ళని మేము ఓట్లేసి గెలిపించుకున్నావా లేకపోతే రాచరికం జరుగుతుందా తెలంగాణ రాష్ట్రంలో అర్థం కావట్లేదు. మొత్తం పోలీసుల్ని పెట్టిపిచ్చి జుట్లు కానీ బట్టలు కానీ చిరిగేటట్టుగా గుంజుకొని పోతున్నారు. ఏ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చారో మరి పోలీసు వాళ్ళకి మనం అర్థం చేసుకోవాలన్నమాట. బేసిక్ గా మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఇండియాలోనే ఎడ్యుకేషన్ పరంగా అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఏకైక, అంటే ప్రపంచంలోనే టాప్ 10 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ. అది కూడా QS ర్యాంకింగ్స్ అని ఉంటాయి. అన్ని వైజ్, అంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో చూసుకున్న QS ర్యాంకింగ్స్ అనేవి ఒకటి ఉండే. మన ఇండియాలో QS ర్యాంకింగ్స్ రావడం అనేది చాలా అరుదు. ఎందుకంటే మన పొలిటీషియన్స్ కి చదువు మీద అసలు శ్రద్ధే ఉండదుగా. ఎట్లా వస్తాయి? అయినా సరే అప్పటికి మన యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 300 ర్యాంకు నుంచి 400 ర్యాంకుల మధ్యలో యూనివర్సిటీ అనేది QS ర్యాంకింగ్స్ లో వచ్చింది. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చదువుకుంటారు. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ప్రపంచం నలుమూలలకు వెళ్తారు. సో గవర్నమెంట్ ఫస్ట్ ఇక్కడ దీని యొక్క ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్, యూనివర్సిటీ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి ఫస్ట్ చదువు కోసం దీన్ని చూడాలి. కానీ ఈ యూనివర్సిటీ ల్యాండ్ది కాదు, ఇది మాది, మేము దేనికైనా చేసుకుంటాం, ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ చదువు గురించి ఆలోచించాలి అనేది మేము చెప్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు ఇందాక చెప్పినట్టు అక్కడ ఎన్నో జంతువులు కానీ అదంతా జింకలు, అసెంబ్లీ సాక్షిగా జింకలు లేవు, ఏం లేదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా లేవు, గుంటనక్కలు ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే మాకు గుంటనక్కలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ యూనివర్సిటీలో కూడా ఉన్నాయి. యూనివర్సిటీలోనేమో అడ్మిన్ బ్లాక్ లో కూర్చొని ఉన్నాయి. అవును, ఆయన చెప్పింది కరెక్టే. ఎట్లా కరెక్ట్ అంటే అడ్మిన్ బ్లాక్ లో ఉన్నాయి కొన్ని గుంటనక్కలు, కొన్ని అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. అసలు మా అడ్మిన్, ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్స్ షేమ్లెస్ టు అడ్మినిస్ట్రేషన్ దట్ పోలీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. పోలీసులకి అసలు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఇది స్టూడెంట్స్ యూనివర్సిటీ, స్టూడెంట్స్ ల్యాండ్. మాకు నచ్చింది మేము చేస్తాం అంటే ఇష్టం వచ్చినట్టు కూడా చేస్తలేరు కదా. వీఆర్ గోయింగ్ through the constitutional provisions that we are having. మాకు ఆర్టికల్ 19 ఉంది, DPSP ఉంది, ఫండమెంటల్ డ్యూటీ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీయే. బేసిక్ ల్యాండ్ అనేది, ఈ ల్యాండ్ అయితే స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటది. సో అందుకు ల్యాండ్ అనేది మాది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బేసిక్ గా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ. ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇది మన ఫండమెంటల్ డ్యూటీ. ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ కానీ, మనకి పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని జరుగుతున్నాయి, ప్యారిస్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం ఇవన్నీ జరిగే ఈ క్రమంలో 400 ఎకరాల్లో ఉన్న చెట్లను తీసేస్తే ఎట్లాంటి ఎఫెక్ట్ మన హైదరాబాద్ సిటీకి పడుతుంది అని మనం ఆలోచించాలి. నువ్వు అంతగా హైదరాబాద్ సిటీని డెవలప్ చేయాలని ఉంటే నువ్వు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి డెవలప్ చేయి. నీకు మిస్ వరల్డ్ ఎందుకు చేస్తాను అడిగినప్పుడు మన హైదరాబాద్ కి పేరు వస్తుంది అన్నావు. అదేదో ఆల్రెడీ మనకి పేరు వస్తుంది కదా యూనివర్సిటీ నుంచి. పేద వర్గాలకు ఉన్న జనాలకి చదువుని ఇచ్చి వాళ్ళని పెద్ద పెద్ద రాష్ట్రాలకు వేరే దేశాలకు పంపించి పేరు తీసుకురా
రాష్ట్రానికి అట్లయినా పేరు తీసుకురావచ్చు కదా. ఎందుకు ఎడ్యుకేషన్ ని ఎట్లా కర్బ్ చేయాలని ప్రైవేటైజ్ చేస్తా ఉండడం ఎడ్యుకేషన్ ని. పేద వర్గాలు ఇప్పుడిప్పుడే ముందుకు వచ్చి ఏమంటారు యూనివర్సిటీస్ కి రావడానికి ముందుకు వచ్చేది ఇప్పుడే. ఇదే సమయంలో అది సెంట్రలే గానీ స్టేటే గానీ ఏ గవర్నమెంట్ అయినా సరే పేద వర్గాలకి అంటే వాళ్ళకి అసలు ఒక చులకన అయిపోయింది. ఇది ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు 400 అంటారు, రేపు మొత్తం యూనివర్సిటీ అంతా లేదు ఇదంతా మాదే అని మొత్తం తీసుకుంటారు. అప్పుడు మేము ఉండం, ఇక్కడ చేసే వర్కర్స్ ఉండరు, ఫ్యాకల్టీ ఉండరు, ఎవరు ఉండరు, ఎవరికి ఏం లేకుండా చేస్తారు. కాబట్టి మేము ఇది నా కోసం కాదు, ఇది ఒక్కళ్ళది కాదు కదా, ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మేము ఫైట్ చేసేది. ఇప్పుడు మీరు చదువుతారు అయిపోయింది వెళ్ళిపోతారు. మేము ఎడ్యుకేషన్ అనేది ఒక పబ్లిక్ కూడా ఉండాలనేది మేము ఫైట్ చేస్తాం. కాబట్టి గవర్నమెంట్ ఏ స్టేట్మెంట్స్ ఇచ్చినా సరే మా ల్యాండ్ మాకు కావాలి, మేము ల్యాండ్ కోసం మేమేమి ల్యాండ్ ని ఇప్పుడు ఫైట్ చేసి మేమేమి అడగట్టి ఏం కబ్జాలు చేసుకొని మేమేమి కోటీశ్వరులం అయ్యేది ఏం లేదు, మాకు అసలు వచ్చేది ఏం లేదు. ఫస్ట్ మాకు కావాలి బేసిక్ గా అసలుకి ఇది స్టేట్ చేయాల్సిన డ్యూటీ. ఆ డిపిఎస్ పిన్ చూసుకుంటే ఆర్టికల్ 48 గానీ ఫండమెంటల్ డ్యూటీస్ లో గానీ ఆర్టికల్ 51A గానీ ఏ పరంగా పోయినా స్టేట్ గవర్నమెంట్ అనేది ఏం చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, వైల్డ్ లైఫ్ ని బయోడైవర్సిటీ ని ప్రొటెక్ట్ చేయాలి. అది చేయకుండా మేము చేస్తున్నాం ఇక్కడ మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా వీఆర్ ప్రొటెక్టింగ్ ద వైల్డ్ లైఫ్. సో వీఆర్ గోయింగ్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ వే. బట్ స్టిల్ నువ్వేం చేస్తున్నావు, మొత్తం తీసుకెళ్లి ఏదో రాచరికం చేస్తున్నట్టు అందరినీ జుట్లు పట్టుకొని గుంజుకొని తీసుకెళ్లి DCMలలో వేయడం ఇదేంది అసలుకి. రాహుల్ గాంధీ అక్కడ ఉండి చాలా కర్కశంగా లాఠీ చార్జ్ కూడా చేశారు మీ మీద, ఒక్కొక్కరికి మొత్తం ఇక్కడ బట్టలు చిరిగిపోయినాయి. రిలీజ్ చేశారా? నిన్న మిడ్ నైట్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా అప్పటిదాకా ఉంచుకోకూడదు పోలీసు వాళ్ళని, కానీ మిడ్-నైట్ 12 ఆ టైంలో రిలీజ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఈ కాంగ్రెస్ లీడర్షిప్ ఉందో టాప్ లో ఉన్న లీడర్షిప్ ఇక్కడ మాకు ఇష్యూస్ జరిగినప్పుడు మేము మీతో ఉంటాం, ఏ జరిగినా మేము ఉంటాం అని రాహుల్ గాంధీ గారు చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు మరి ఇంత జరుగుతుంది ఎందుకు రాట్లే, ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ ని మరి వాళ్ళకి ఏం చెప్పట్లేదు, ఎందుకు మాకు అర్థం. అక్కడేమో సెంట్రల్ లోనేమో అదానీలు అది దోచుకొని పోతున్నారు, అంబానీలు అది తీసుకొని పోతున్నారు. అందులో రాహుల్ గాంధీ ఇంక ఎక్స్క్లూజివ్ గా స్పందించాలి. వై? బికాస్ ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ వాళ్ళ ఈజ్ హైయర్ కదా, ఆ ట్రెడిషన్ కి యువర్ హైయర్, యూ షుడ్ కమ్ అండ్ ఆన్సర్. ఇట్ ఈస్ బికాస్ దిస్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై యువర్ గ్రాండ్ మదర్ అండ్ దెన్ ద గవర్నమెంట్ కరెంట్లీ ఈజ్ కాంగ్రెస్. నువ్వు వచ్చి ఆన్సర్ నువ్వేమని చెప్తావు ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఏదైనా యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఏదైనా అయితే నేను ఉంటా మీతో నన్ను. మరింత జరుగుతుంది ఎందుకు, 1 నెల నుంచి జరుగుతుంది ఈ ఇష్యూ, బట్ నో ఆన్సర్ ఫ్రమ్ యూ. సో ఒక 1 మంత్ నుంచి జరుగుతుంటే అంటే మీరు గవర్నమెంట్ కాకుండా ప్రతిపక్షాలు ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా? బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ, ముఖ్యంగా కేంద్రంలో పాలిత బీజేపీ వాళ్ళు ఎవరైనా టచ్ లోకి రావడం జరిగిందా? ఎవరైనా సపోర్టివ్ ఉన్నారా మీకు? ఇప్పటి వరకు అయితే వాళ్ళు అంటే నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేము ల్యాండ్ కాపాడుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాం, మాకు పార్టీలతో అవసరం లేదు, మాకు కావాల్సింది ల్యాండ్, మాకు కావాల్సింది యూనివర్సిటీ. మేము ప్రొటెక్ట్ చేయాలనుకునేది పబ్లిక్ ఎడ్యుకేషన్ ని, మేము చేయాలనుకునేది అక్కడున్న ఎన్విరాన్మెంట్ ని. సో మాకు పార్టీలతో ఏం సంబంధం లేదు, మేము ఎవరు సపోర్ట్ చేసినా సరే మాకు సపోర్ట్ ఇవ్వండి, ఈ ల్యాండ్ ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం అనేది మేము చెప్తాం. ఉన్నటువంటి 400 ఎకరాలు కూడా వివిధ రంగాలు, వివిధ ఏదో సమ్ TGIAF అని చెప్పి, TGIAC అని చెప్పి, తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, మళ్ళీ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ GHMC అని చెప్పి వాటన్నిటి కూడా కేటాయిస్తాం మేము అని అంటున్నారు. బట్ మీకు నమ్మకం ఉందా దాని వెనకాల? మళ్ళీ ఇది అసలే అంటే నడిబొట్టున ఉంది, హైదరాబాద్ నడిబొట్టున ఉంది. ఇప్పుడు ఇది ఆప్షన్ వేస్తే గవర్నమెంట్ రేట్ ప్రకారం మినిమం 10,000 crores వస్తాయి, 30 crores గవర్నమెంట్ రేట్ ప్రకారం. ఎస్, 30,000 crores వస్తుంది. అదే ప్రైవేట్ అయితే ఒక 3-4 రెట్లు వేసుకోవచ్చు, అంటే దాదాపు 1,00,000 కోట్లు దాటుతుంది ఈ ప్రాపర్టీ వాల్యూ. సో దీని వెనకాల రాజకీయ కోణం అంటే దీని వెనకాల ఈ 300 ఎకరాలు గవర్నమెంట్ ఆఫీసులు, 100 ఎకరాలు రాజకీయ నాయకులు కొట్టేయడానికి కూడా ఇది ఒక ప్రణాళిక అనుకోవచ్చా? ఒకవేళ ఆప్షన్ వేస్తే గనక ఈ చుట్టుపక్కల మొత్తం IT కంపెనీసే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ లో కూడా IT కంపెనీస్ వాళ్ళే పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వేరే కంపెనీస్ కానీ ఇక్కడ ఏమీ కూడా తీసుకునే ప్రసక్తి లేదు. అసలు ఆప్షన్ వేసేదాకా వస్తే మీరు ఏం చేస్తారు? కోర్టులో ఏమైనా కేసు వేయాలనుకుంటున్నారా స్టూడెంట్స్ అందరు కలిసి? సో మీ అభిప్రాయం? ఆప్షన్ అది
అయితే బేసిక్గా మేము పిల్లేసాం అనమాట. స్టూడెంట్స్ నుంచి పిల్లేసాం. యాక్చువల్గా అది 7th హియరింగ్ ఉందని భయపడి పిరికి పందలాగా వచ్చి అందరిని పంపించి ఇప్పుడు తొందరగా ఏం ఫారెస్ట్ లేదని ప్రూవ్ చేయడానికి కానీ 40-50 జేసీబీలను పిలిపించి మొత్తం క్లియర్ చేసి అప్పుడు హియరింగ్ రోజు ఓకే ఇడేం లేదని చెప్పడానికి ఇదంతా ప్లాన్ అనమాట. యూనివర్సిటీ అంటే స్టూడెంట్స్ ఉండరు కదా, ఇప్పుడు పండగలు వరుసగా పండగలు ఉన్నాయి, హాలిడేస్ ఉన్నాయి, ఎటోళ్ళు అటు పోతారు. వీళ్ళు ఏం చేస్తారు, ఏం మొబిలైజ్ అవుతారు అనే ధైర్యంతో మొత్తానికి ఇంకా ఆపేద్దాం అన్నట్టుగా మేము చేసే ఫైట్ ని. ఒక్కటి చెప్పాలనుకుంటాను, నువ్వు అక్కడ కూర్చున్న సీటు తెలంగాణ స్టూడెంట్స్ తీసుకొచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం స్టూడెంట్స్ ఫైట్ చేస్తే వచ్చిన రాష్ట్రం పవర్ లో నువ్వు కూర్చున్నావు. సో స్టూడెంట్స్ ని ఏదో లీనియన్స్ తీసుకోవద్దని అయితే మేము చెప్తున్నాం అనమాట. ఇంకోటి జనరల్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఒక బ్రాండ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా మంది ఐఏఎస్లు హెచ్సియులో చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ చాలా మంది పనిచేస్తున్నారు, పిఎంఓలో ఉన్నారు, అన్ని రంగాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా పూర్వ విద్యార్థులే. మరి వాళ్ళు ఎందుకు స్పందిస్తలేదు? వాళ్ళ నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పూర్వ విద్యార్థులందరూ కూడా మీకు మద్దతు పలకాలని కోరుకుంటున్నారా? అల్యూమినియం నుంచి సపోర్ట్ చాలా ఉంది, బట్ ఇదే సాడ్ పార్ట్ ఏంటంటే మేము అనుకున్నాం మన వాళ్ళు క్యాబినెట్ లో ఉన్నారు కదా, ప్రొటెక్ట్ చేసి మన ల్యాండ్ మనకి ఇస్తారని అనుకున్నాం. కానీ అది జరగకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉందన్నమాట. ఫస్ట్ థింగ్ మేము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో అట్లా చెప్తే అది చూసి మేము చాలా ఎమోషనల్ అయినాం. ఎందుకు అని అంటే నువ్వు ఇక్కడ చదువుకున్నావు, మీరు చెప్పినట్టుగా మీరు ఈ ఇండియా మొత్తం మీద ఈవెన్ ఫారెన్ లో కూడా ఎక్కడికైనా వెళ్ళండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ అట్లీస్ట్ ఆ యూనివర్సిటీలో ఒక్క డిపార్ట్మెంట్ లోనైనా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఉంటారు. అంత రిపీటెడ్ యూనివర్సిటీ అన్నమాట. అట్లా మాకు అల్యూమినియం నుంచి సపోర్ట్ ఉంది. బట్ మాకు బాధాకర విషయం ఏంటంటే గవర్నమెంట్ లో ఉండి మాకు సపోర్ట్ రాకపోవడం అనేది మాకు అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలనుకుంటున్నాను.